ఆమేన్. ఓకే, రైట్. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటో తెలుసండి? నీవు క్రైస్తవుడివి అనడానికి రుజువేంటి? మనందరం ఎవరు అండి? క్రైస్తవులు. ప్రైజ్ ది లార్డ్. స్పందించండి, రిప్లై ఇవ్వండి. మనందరం ఎవరండి? క్రైస్తవులమే, క్రిస్టియన్. మేము క్రిస్టియన్ బ్రదర్ సిస్టర్, మేము క్రిస్టియన్. ఓహో, అవునా? అయితే మీరు వాక్యం, మీరు క్రైస్తవులే. నీవు క్రైస్తవుడు అన్నాక రుజువేంటి? నీవు క్రైస్తవుడివే, నీవు దేవుని బిడ్డవే, రుజువేంటి చెప్తారా ఎవరన్నా? మేము క్రైస్తవులకు రుజువేంటో తెలుసండి. వినండి శ్రద్ధగా. మేము క్రైస్తవులు అన్నాక రుజువేంటో తెలుసండి. చెప్తావు, చెప్పు ఒక మాట. చెప్పు. మనం క్రైస్తవులకు రుజువేంటి చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం క్రైస్తవులకు రుజువేంటో తెలుసా? మీ మైండ్ సెట్తో చెప్తా వినండి. నేను క్రైస్తవులకు రుజువేంటో తెలుసా? బుట్టు తీసేస్తే క్రైస్తవుడు అండి. వినండి వర్తమానం ఈరోజు శ్రద్ధగా. ఈ షార్ట్స్ లో కూడా పెడతాం, వినండి. మేమండి బుట్టు తీసేసామండి, మేము క్రైస్తవులు. మేమండి ప్రతి ఆదివారం తెల్ల బట్టలు వేసుకుంటామండి, క్రైస్తవులు. మేమండి చెవులీలు, మంగళసూత్రాలు, మెట్టులు, కాళ్ళ గజ్జలు అన్నీ తీసేసామండి, మేము క్రైస్తవులు అండి. ఓహో, ఆదివారం ప్రార్థనకి వెళ్తామండి, మేము క్రైస్తవులు అండి. మేము రింగ్స్ తీసేసామండి, మేము క్రైస్తవులు. మేమండి అమ్మ బూతు మాట్లాడమండి, మేము ఏసీ పెట్టిన క్రైస్తవులు అండి. అయ్యా రుజువు నీకు. ఈరోజు క్రైస్తవుడు అంటే ఏంటో తెలియాలి మనకి. క్రైస్తవుడు అంటే తెలియకుండానే మనం అలా సాగిపోతున్నామండి అంతే. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? అసలు క్రైస్తవుడు అనే రుజువేంటి? బొట్టు తీసేసాం, మేము క్రైస్తవులు. సినిమాలకు వెళ్ళాం, మేము క్రైస్తవులు. ఈ మంగళసూత్రాలు తీసేసాం, మేము క్రైస్తవులు. తెల్ల బట్టలు వేసుకుంటున్నాం, మేము క్రైస్తవులు. వీళ్ళు కాదు క్రైస్తవులు అంటే. మరి ఎవరు క్రైస్తవులు? ఈరోజు నిజమైన క్రైస్తవుడు ఎవరు అసలు తెలియదు ఈరోజు మనందరికీ. అలా ఆ యొక్క బ్రతుకులు మనం బ్రతికేస్తున్నామండి, అంటే అలా అయిపోతుంది అంతే. అలా జరిగిపోతుంది, రొటీన్ అయిపోతుంది క్రిస్టియన్ లైఫ్ అంటే. అసలు క్రైస్తవులు అనేవాడు ఎవరు? రుజువేంటి? బుద్ధు తీసేంత మాత్రాన, తెల్ల బట్టలు కట్టుకున్నంత మాత్రం నువ్వు క్రైస్తవుడు అయిపోవు. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రం నువ్వు ఒక క్రైస్తవుడు కావు. కాంగో కొట్టినంత మాత్రాన, పాటలు పాడినంత మాత్రాన, మందిరానికి వచ్చి ఊడ్చినంత మాత్రం నువ్వు క్రైస్తవుడు కావు, దేవుని బిడ్డవు కావు. మరి ఎవరు క్రైస్తవుడు అంటే? క్రైస్తవుడు అంటే ఎవరు? మీరు తెలుసుకోవాలి ఈ సత్యం. మనం క్రైస్తవుడు అంటే ఎవరో తెలుసుకోలేకపోతుంది ఏంటి సమాజం అండి. దినాలు ఎవరు అసలు? ఎవరు 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 ఈ రోజు కానండి ఈ మాట పట్టుకొని కానీ జీవిస్తే కనుక నిజమైన క్రైస్తవు నువ్వే అవుతావు. లేకపోతే నువ్వు దేవుని దృష్టిలో నకిలీ క్రైస్తవుడివే, డూప్లికేట్ క్రైస్తవుడివే. ఏదో పేరుకి క్రైస్తవుడు అంతే. ఈ తరంలోనండి, ఈ చివరి దినాలు, ఈ దుర్దినాల్లో అసలు క్రైస్తవుడు ఎవరో తెలుసుకోలేకపోతున్నారు. చూడండి క్రైస్తవుడు ఎవరు? యోహాను సువార్త 14వ అధ్యాయము స్పష్టంగా చదివి వినిపించండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 8వ వాక్యం. యోహాను సువార్త 14వ అధ్యాయము 8వ వాక్యం. అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరచుము,
మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని అసలు ఎలా చెప్పుచున్నావు నువ్వు? అసలు తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా యంత నేను చెప్పలేదు. ఇక వినండి, తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఫిలిప్పు నుండి అడుగుతున్నాడు యేసు. ఈ ఫిలిప్పు యేసు ప్రభువుని అడుగుతున్నాడు. ఫిలిప్పు యేసు అడుగుతున్నాడు, తండ్రిని చూపించు, తండ్రిని చూపించు అని. అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. తండ్రి క్రియలే నాలో ఉన్నాయి, తండ్రి మాటలే నాలో ఉన్నాయి. నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. దేవుని బిడ్డలారా వినండి, క్రైస్తవుడు అన్న రుజువు ఏంటో తెలుసా? నిన్ను చూస్తే యేసుని చూసినట్లే. క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటో తెలుసా? నిన్ను చూస్తే క్రీస్తుని చూసినట్లే. ఈ వ్యక్తి క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటి అంటే, నిన్ను చూస్తే క్రీస్తుని చూసినట్లే, నిన్ను చూస్తే క్రీస్తు కనపరచబడినట్లే. నీ మాటల్లో క్రీస్తు కనపడాలి, నీ ప్రవర్తనలో క్రీస్తు కనపడాలి, నీలో క్రీస్తు కనపడాలి. నీవు క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటి అంటే, నిన్ను చూస్తే దేవుని చూసినట్లే, నిన్ను చూస్తే క్రీస్తును చూసినట్లే. ఈ చివరి పునరుద్ధరణ పారని అడుగుతున్న దేవుని బిడ్డల హృదయపూర్వకంగా అక్టోబర్ వచ్చేస్తుంది, నవంబర్ వచ్చేస్తుంది, ఇంకో 3 నెలలు అయితే, ఇంకొక నెల అయిపోతే కనుక మనం 3 నెలలు అయితే 2026వ సంవత్సరంలో అడుగు పెడతాము. నేను అడుగుతున్నాను, ఇన్ని సంవత్సరాల్లో క్రైస్తవులు నేను దేవుని పెట్టిన మంత్రునికి ఎంత చెప్పుకొని వస్తున్నావు కదా, నిన్ను చూసినప్పుడు క్రైస్తవుడని చూసినప్పుడు క్రీస్తు కనబడుతున్నాడా? నిన్ను చూస్తున్నప్పుడు, క్రైస్తవం చూస్తున్నప్పుడు, దేవుని బిడ్డే చూస్తున్నప్పుడు దేవుడే కనబడుతున్నాడా? ఈ ఫిలిప్ అంటున్నాడు, తండ్రి తండ్రి నీ తండ్రిని చూపించేసి అంటున్నాడు. యేసయ్య అన్నారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్లే. తండ్రి క్రియలే నాలో ఉంటే, తండ్రి మాటలే నాలో ఉంటే నువ్వు ఎరగవా ఫిలిప్పు? యేసు ప్రభువు అన్న మాట. దేవుడు బిడ్డలారా, క్రైస్తవుడు ఎవరో తెలుసా? నిన్ను చూస్తే క్రీస్తు కనపడాలి. అతనితో మాట్లాడితే క్రీస్తు మాట్లాడినట్టుందిరా, ఆ వ్యక్తితో మాట్లాడితే దేవుడితో మాట్లాడినట్టుంది, ఆ వ్యక్తితో మాట్లాడితే ఆదరిస్తాడు. ఆ వ్యక్తి మా బట్టలు కలుసుకుంటాడే, ఆ వ్యక్తి వస్త్రాలు ఉంటే ఎలా ఉంటే తెలుసా? ఆ వ్యక్తి వస్త్రధారణ క్రీస్తులాగా ఉంటాయి. ఈ రోజుల్లో నేటి సంఘంలో కళ్ళు తెరవబడాలి. క్రైస్తవుడు అంటే తెల్ల బట్టలు కట్టుకునేవాడు క్రైస్తవుడు కాదు, ఆదివారం మందిరానికి వచ్చేవాడు క్రైస్తవుడు కాదు. నీలో క్రీస్తు కనపడాలి, నీ మాటల్లో క్రీస్తు కనపడాలి. నీ మాటల్లో ఒక భయంకరమైన మాట ఉండకూడదు. నువ్వు నోరు తెరిచి మాట్లాడితే ఒక స్వచ్ఛమైన మాటలు మాట్లాడాలి. నీలో క్రీస్తు ఉంటే ఏ మాటలు మాట్లాడతాడు? నీలో క్రీస్తు ఉంటే ఏ బట్టలు వేసుకుంటాడు? నీలో క్రీస్తు ఉంటే అటు తిరుగుతాడా? వ్యర్థమైన మాటలు మాట్లాడతాడా? నీలో క్రీస్తు ఉంటే కనుక ఫోన్ చూస్తాడా? వ్యర్థమైన చాటింగ్ చేస్తాడా? మరి క్రైస్తవుడు అంటే ఎవరు అంటే, క్రీస్తును చూపించేవాడు నిజమైన క్రైస్తవుడు. గుర్తుండాలి ఈ మధ్యాహ్న సమయంలో మీకు ఈ మాట. క్రైస్తవుడు ఎవరు అంటే, క్రీస్తును చూపించేవాడు నిజమైన క్రైస్తవుడు. అతనిలో క్రీస్తు కనపడాలి, అతని మాటల్లో క్రీస్తు కనపడాలి, అతని ఒక క్రీస్తులాగా మారాలి. హల్లెలూయా. నీ మాటల్లో క్రీస్తు కనపడుతున్నాడా? దెయ్యం కనపడుతుందా? ఆలోచించుకోండి ఒకసారి. ఎవరు కనపడుతున్నారు నీలో?
అంటే ఒక మాట తెలుసా, అయ్యో నేను ఎంతకాలం జీవిస్తున్నానే కానీ, ఒక క్రైస్తవుడిగా జీవిస్తున్నానే కానీ ఇవి అవి పెట్టుకుంటే విడిచిపెడితే క్రైస్తవుడిగా నా బ్రతుకునే బ్రతుకుతున్నాను. నాలో క్రీస్తు కనపడాలి, నా మాటలో క్రీస్తు కనపడాలి, నా చూపులో క్రీస్తు కనపడాలి. నేను ఈ బట్టలు వేసుకుంటే అసలు ఈ వస్త్రధారణ వేసుకుంటే క్రీస్తు ఉంటే వేసుకుంటాడా? వేసుకోడు కదా. ఇలా మాట్లాడితే దేవుడు ఇలా మాట్లాడతాడా? మాట్లాడు కదా. ఇలా చూస్తే దేవుడు చూడు కదా. ఈ స్థలానికి వెళ్ళొచ్చా? నాలో క్రీస్తు ఉంటే కనుక ఆ స్థలానికి వెళ్తాడా? వెళ్ళడు కదా. అతను నిజమైన క్రైస్తవుడు ఒక సైనికుడు. మరి క్రైస్తవుడు ఏం చేస్తున్నామో అసలు ఆలోచించండి. నేను క్రైస్తవులు మనం బ్రతికేస్తాను. కళ్ళు తెరుచుకోండి. మీ అందరూ యవ్వనస్తులు, మీ కళ్ళు తెరుచుకోండి. యేసు ప్రభు వచ్చేతో కళ్ళు తెరుచుకుంటే అప్పుడు ఏం ఉపయోగం ఉండదు. యేసు ప్రభు మధ్యస్థంగా వచ్చేసినంత నువ్వు అప్పుడు నువ్వు ఎవరు నీకు తెలియకపోతే ఏం ఉపయోగం? నువ్వు కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు దేవుణ్ణి వెంబడించేవాడు క్రైస్తవుడు. ఆలోచించుకోండి ఒకసారి. ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో మనం లోకాచారాలు వినండి శ్రద్ధగా. లోకాచారాలు పాటించేవాళ్ళు క్రైస్తవులు అంటారా? చాలా శ్రద్ధగా వినాలి ఈరోజు వర్తమానం. మీరు లోకాచారాలు పాటించేవాళ్ళు క్రైస్తవులు అంటారా? మరి మనం లోకాచారాలు పాటించేస్తున్నాం కదా. రోమిలకు రాసిన పత్రిక 12 చూడండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వాక్యం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపేసిన చెప్పమ్మా. పేజ్ నెంబర్ 142 రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వాక్యం. చదువు మళ్ళీ స్పష్టంగా ఫస్ట్ నుంచి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను ఏం చేయకూడదటండి? మీరు ఈ లోక మర్యాదను చెప్పండి గట్టిగా, అనుసరింపక. ఏమండి మనం చెప్తున్నాం కదా క్రైస్తవులు అంటానికండి రుజువేడి తెలుసా? క్రైస్తవులు అంటే ఈ లోకం వినండి నా వంక, చూడండి నా వంక. ఈ లోక మర్యాదను అనుసరించండి. ఈ లోకం చెప్పే ఆచారాలు. మీరు క్రైస్తవులు అయితే గనక, నిజమైన క్రీస్తుని వెంబడించే వాళ్ళు అయితే గనక, నిజంగా యేసు స్వభావం నీలో కనపడితే గనక ఏం జరిగింది తెలుసా? నువ్వు ఈ లోక మర్యాదను అనుసరించు. అంటే పాస్టర్ గారు ఈ లోక మర్యాద ఏంటండి? ఈ లోకం అంటే ఈ లోకం నడుచుకున్నట్టు నువ్వు నడుచుకోవు. హల్లెలూయా. ఈ లోక పద్ధతులు నువ్వు ఆచరించు. అమ్మో తుమ్మే కదండి, ఆగనండి ఇప్పుడు వెళ్ళకూడదండి. తుమ్ముతారు అమ్మో, తుమ్మే ఆగండి ఇప్పుడు వెళ్ళకూడదు, ఆగండి. మళ్ళీ ఆదివారం మందిరం వచ్చి ప్రైజ్లో సూత్రం అనింది. మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వచ్చి ఏమో క్రైస్తవురాలా? వీళ్ళు క్రైస్తవులా? లోకాచారం పాటించేది వీళ్ళు. ఈరోజు తేల్చుకోవాలి, మనం క్రైస్తవులమా నకిలీ క్రైస్తవులమా? నేను క్రైస్తవ ప్రేమ బ్రతుకుతున్నాం మనం. ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరం బతుకుతాం అలా? ఎన్ని జనాలు తుమ్మితే ఆగిపోతాం అంతే. ఈ లోకం నలుగులేసింది. మనం ఎందుకు వేయాలి నలుగులు? మరి ఈ లోకం నడుచుకుంటుంది, మరి నువ్వు నడుచుకోవాలి. క్రైస్తవులుగా ఏముంటావు కదా. మేము ఏమేమండి మరి అయ్యో మరి ఆటలకి ఎందుకు వెళ్ళిపోతున్నావు? మరి
నలుగురు నువ్వు వెయ్యవు, మరి నలుగురు సార్లు నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావు? మరి వాక్యం ఏం చెప్తుంది? ఈ లోకం నడుచుకున్నట్టే నడుచుకోకూడదు. అసలు ఈ లోక పద్ధతిలో మనం పాటించకూడదు. అమ్మో అట్టయితే మేము ఉండలేమండి. మరి క్రైస్తవం అంటే అదే. మరి హల్లెలూయా. మరి క్రైస్తవ జీవితం అంటే, క్రిస్టియన్ లైఫ్ అంటే అదే. మరి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఈ లోకం నడుచుకోకూడదు. మాకెంతో మంది చెప్తారు, ఇట్లా చేయొచ్చు కదని సేవ, అలా చేయొచ్చు కదని సేవ. ఈ లోక పద్ధతులు పాటించకూడదు, ఈ లోకపు ఆచరణ పాటించకూడదు. మనం మెచ్యూర్ ఫంక్షన్ చేయకూడదు. మేము చేయమండి వెళ్తామండి. కానీ ఒక మాకు తెలిసి ఒక ఉందిలే, అబ్బాయి వెళ్ళిపోవడమే మెచ్యూర్ ఫంక్షన్కి. వీళ్ళెవరు? క్రైస్తవులే. మళ్ళీ దాటి రావాల సంప్రదాయాల నుండి. బత్తి అంటే ముసుగేసేసుకుని వచ్చే సూత్రం ఎత్రం ఆత్రం అయిపోతుంది. ఇదే బత్తి, ఇది కాదు బత్తి అంటే. అందుకే మా దగ్గర రారు చాలా మంది. అవ్వరు ఎంత కఠినంగా చెప్తామని, మేము ఎంత కఠినంగా బోధిస్తామని. ఇక్కడికి రాను అక్కడికి ఏమి వెళ్తారు? ఇంకా ఇక్కడ కాదుగా పాయింట్, ముందు అక్కడికి వెళ్ళాలి. అది చేరుకోవాలి. రేపు 70 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా 60 సంవత్సరాలైనా ఏ ప్రయాణంలో పుట్టుకొని పోయినా, ఎప్పుడు పోయినా, రాత్రి పోయినా అక్కడికి వెళ్ళాలిగా. ముందు పాయింట్ అదిగా. నేను ఇన్ని సంవత్సరాల్లో మా మా హైదరాబాద్ అంతా వాళ్ళు ఎన్ని ఫంక్షన్ చేశారు. అస్సలు నేను వెళ్ళలేదు ఇన్ని సంవత్సరాల్లో. ఏ పెళ్ళికి వెళ్ళా నేను. తెలియనప్పుడు వెళ్ళాను నేను, అంతే. తెలిసినప్పుడు అస్సలు ఇన్ని కొన్ని సంవత్సరాలు వెళ్తాం, వాళ్ళని పలకరించడం, ప్రార్థన. మనం రీసెంట్గా వెళ్ళాం, ప్రార్థన చేసి రావటం, అంతే. వాళ్ళు ఏమనుకుంటారండి, వీళ్ళు ఏమనుకుంటారు, మరి దేవుడు ఏమనుకుంటారు? ఎందుకు బతి? మరి క్రైస్తవులు అంటే ఎవరు? మేమంటే పాపని విడిచిపెడతామండి, లోకాన్ని విడిచిపెడతాం. మరి లోక పద్ధతులు ఆచరణ విడిచిపెడతాం నువ్వు? మా నాన్న తిడతారు, మా అమ్మ తిడతారు, మా చుట్టాలు ఒప్పుకోరు. మెచ్యూర్ ఫంక్షన్ మనం వెళ్ళాలి, చేయకూడదు కూడా మెచ్యూర్ ఫంక్షన్స్. మళ్ళీ ఆమెకి హుల్దీనా ఇవి అంటారుగా. ఇవ లైన్లోనే ఉంది. పసుపులు ఎంత ఘోరం అసలు. వాక్యం తెలిసిన వాళ్ళు నిజమైన క్రైస్తవునికి దూరంగా ఉంటాడు. ఆయన చేయడం ద్వారా ఏం ఉపయోగం? పాస్టర్ గారు అన్నారు, ఒక ఆయన ఏమన్నా తెలుసు, ఒక పాస్టర్ గారు లింక్ పెడతా వినండి వాట్సాప్లో. ఏమన్నా తెలుసు, ఒక పాస్టర్ గారు, మా అమ్మాయి పెద్ద అయిందిరా బాబు, రండి రండి ఇంకా అని ఏ రాసినట్టే. మా అమ్మాయి పెద్ద అయింది, రండి రండి అందరు రండి మా ఇంటికని. వాళ్ళు చేస్తున్నారుగా, వీళ్ళు చేస్తున్నారు, మేము చెయ్యాలి. సరైన వ్యక్తిగా జీవించలేకపోతే ఎన్ని చెప్పక చెప్తూ ఎక్కడ వెళ్ళిపోతూ ఏమో చెప్తే ఎక్కడ కానుకపోతూ అయ్యన్ని బతుకుతున్నారు ఈ రోజుల్లో చాలా మంది. ఈ విశ్వాస దేవుడు మమ్మల్ని పోషించేవాడు. హల్లెలూయా. ఏ విశ్వాస దగ్గర బతుకం? మేము మీకోసం బతుకుతున్నామేంటి? మీరు ఎత్తే తింటామేంటి? ఎత్తే తినలేతే స్తోత్రం స్తోత్రం అంటాం. మాకు ఎన్న అలవాటి. లేకపోతే పరీక్షించుకుని మమ్మల్ని 4 రోజులు పెట్టండి ఉపవాసం ఉంటాం. మేము 4 రోజులు పైనే ఉంటాం. ఒక రోజు 40 రోజులు ఉపవాసం. మొన్న 21 రోజులు నాకు ఏం తినకుండా ఓన్లీ లిక్విడ్స్ తాగి. గొప్పగా చెప్పుకోవట్లా. వెళ్ళకూడదు అంతే, చేయకూడదు అంతే. ఇంకో క్రైస్తవుడు కూడా తెలుసా, ఆదివారం గుడి మానేసేవాడు క్రైస్తవుడా? ఆదివారం ప్రార్థన ఎట్టుకొని మానేసి వీళ్ళు క్రైస్తవులా? అసలు పరీక్షించుకోండి ఈరోజు మిమ్మల్ని ఒకసారి. నువ్వు ఈ మొన్న జనవరి మొదలుకొని 2020 జనవరి మొదలుకొని ఈ రోజు మరి అవసరం ఎందుకోసం శనివారం శుద్ధీకరణ కూడడానికి, ఆన్లైన్ కూడా ప్రభుపడరాధనకి ఒక్క ఆదివారం మాలేదన్న స్తోత్రం చెప్పని చెయ్యొద్దు. వాళ్ళకి ఎప్పుడు గిఫ్ట్ ఇస్తాను నేను, డబ్బులు ఇస్తా. ఎందుకు డబ్బులు ఇస్తా? వాళ్ళు నేను ఇప్పుడు నిజం ఇస్తా, డబ్బులు ఇస్తా. జనవరి
మొదలుకోనండి ఈ సెప్టెంబర్ ఈరోజు చివరి ఆదివారం వరకు నేను ఒక్క ఆదివారం మానలేదని వాళ్ళు చెప్పండి. నా క్రైస్తవులువా? ₹1,00,00,000 ఇస్తారన్నా కానీ ప్రార్థన వదలకూడదు. 50,000 ఇస్తారా? ప్రార్థన మానేటివే, డ్యూటీకి రమ్మా మానేటివే ప్రార్థన. ఈ లోకం ఆచరించకూడదు, ఈ లోక పద్ధతులు ఆచరించకూడదు, ఈ లోక మర్యాదలు అనుసరించకూడదు. అర్థమవుతున్నాడు? స్తోత్రం చెప్పండి. కొంచెం గట్టి చెప్పండి, పర్లేదు ఎవరు కొట్టరులే. కొంచెం చేతులు ఎత్తి చెప్పండి హల్లెలూయా. చెప్పండి చేతులు ఎత్తి హల్లెలూయా. పట్టించకూడదండి మనం. అందుకే మమ్మల్ని ఎవరు కూడా అమ్మో ఆయన రాలేండు బాబు అనుకుంటారు మమ్మల్ని. చూడండి తర్వాత వాక్యం మార్కు సువార్త 7:8 మార్కు సువార్త 7:8-9 చదివి పెట్టండి. మార్కు సువార్త 7:8-9. నేను చెప్పు అలా చదువు. నేను దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నాను. మరియు ఆయన మీరు పారంపర్యాచారములను గైకొనుటకు దేవుని ఆజ్ఞను బుద్ధిగా నిరాకరించేస్తున్నారంట. చాలా హల్లెలూయా. ఈ దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేసి ఏం పాటించేస్తున్నారంటండి వీళ్ళు? మనుషుల పారంపర్యాచారాలు. ఒకళ్ళన్న మా నాన్నమ్మ చచ్చిపోయిందండి. అంటే మా నాన్న వాళ్ళ అమ్మ ఆమె చచ్చిపోయిన తర్వాత అందరూ చాలా మంది 7వ తారీఖు 9వ తారీఖు 21వ తారీఖు పెట్టుకోవాలన్నారండి దినం. మేము ఎప్పుడు పెట్టో తెలుసా? ఎప్పుడో దాంతో చచ్చిపోయి ఆ 14 రోజు పెట్టుకున్నాం మేము దినం. అమ్మో శనివారం పెట్టకూడదండి అన్నారు. సారీ ఆదివారం పెట్టుకున్నాం మేము. ఆదివారం శనివారం మరి పెట్టాం. శనివారం పెట్టాము. శనివారం పెట్టకూడదండి. శనివారం అసలు మీ నాన్నకి ఏదోటి అయిపోద్దండి. అమ్మో ఏదోటి అయిపోద్దండి. ఏమో లెక్క శుభ్రంగా మీ కళ ముందు కనపడతాం మరి మేము. హల్లెలూయా. మనుషులు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు పాటించకూడదు మనం. వాళ్ళు చెప్తున్నారు కదా, వాళ్ళ చెప్పారు. వాక్యం ఏం చెప్తుంది? నాకు మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు 1 నెల క్రితం. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటున్నాడు. దేనికోసం ప్రార్థన చేయమంటారంటే ఒక ఫంక్షన్కి వెళ్ళి వచ్చానండి. ఆడికి వెళ్ళి వచ్చిన కదా మొత్తం గడిబిడి అవుతుందండి అంటున్నాడు. అంటే వెళ్ళే ముందు గడిబిడి అనిపించట్లేదా? వచ్చి అంతా తినేసేసినప్పుడు గడిబిడి అనిపిస్తుంది అంట ఆయనకి. ఎక్కడ కనపడినా వెళ్ళిపోతాడు. దినాలైనా తద్దినాలైనా సంవత్సరాలైనా పెళ్ళిళ్ళైనా ఇదైనా అదైనా ఇంట్లోనే దినం ప్లేట్లే సంవత్సరకాల ప్లేట్లే అయ్యే దయ్యాలంటే ఏలుబడి చేస్తున్నాయి. ఈరోజు అలా ఉన్నారు. మనం విడిచిపెట్టాల్సింది ఏంటి? ఈ లోక ఆచారాలే. ప్రక్కన ఒక చూసి చెప్పండి, ఈ లోక ఆచారాలు విడిచిపెట్టాలని చెప్పండి. మేమైతే మొహమాటం చెప్పేసేస్తామండి. మేమైతే కనుక అమ్మో మొహమాటం చెప్పి మీ చిచ్చి కవరవుతారు. వస్తుందిగా వాళ్ళు వస్తున్నాగా చాలే. దేవుడికి స్తోత్రం కలుగుతున్నా. అట్టంటి వాళ్ళు ఎప్పుడైనా ఊడిపోతారు. లేకపోతే మా సంఘం పెద్దవా అవదనుకున్నారేంటి? మేము కూడా అమ్మా మీరు ఏం పర్లా రండి చక్క కూర్చోండి. ఏంటి ప్రార్థన రాలేదు ఏమడగం? ఏంటి ఉపవాస ప్రార్థన రాలేదు ఏమడగం? నో కాంప్రమైజ్. మేమే రాజీ పడు ఏం అవసరం.
అలా అయితే ఈ పాడికి ఇదే నిండిపోయేది. అప్పుడు ఆ అంటుంది, నేను అమ్మో మీరు అది కూడా చెప్తారు, అందుకే మీరు రావట్లేదు అంటుంది అమ్మ. నేను మీటింగ్లోనే చెప్పాలి ఇవన్నీ, అప్పుడే దొరుకుతాయి జనాలు. అంటే నేను గ్రహిస్తేమో మా పితృలు ఆచారండి. ఒక పాప ఇప్పుడు కొన్ని సంవత్సరాల గిరుపుల పేరు పెట్టాం. వాళ్ళ అమ్మ అంటుంది, ఏమండి వాళ్ళ తాత పేరు మా వచ్చిందండి, వాళ్ళ అమ్మ పేరు యా వచ్చిందండి, కలిసి పెట్టండి అంటుంది. అటు పెట్టకూడదమ్మా పేరు, నేను ప్రార్థన చేసి చెప్తానని ఉయ్యాల్లో వేసేసిన తర్వాత నేను జయరాజ్ గారు ప్రార్థన చేసిన ఆ పేరు హవీలా గ్రేస్ అని పేరు పెట్టి, హవీలా గ్రేస్ అంటేనండి కొంచెం కలిసి రాదేమోనండి అంట. ఇంకేదో నువ్వే పెట్టుకో మరి పేరు అమ్మ అన్న. నన్ను పిలిచింది ఎందుకు? ఈరోజు లోక పద్ధతిలో ఇంటికి తోరణలు కట్టడం లోక పద్ధతులు, ముగ్గులు వేసుకుంటారు కొంతమంది. ఎవరో దసరా పండుగ అయితే మన క్రైస్తులు ఆడావుడి వెళ్ళిపోతున్నారు షాప్ మాల్కి. వాళ్ళకేం కనపడుతుంది నాకు సంక్రాంతిలో ఏంటమ్మా అంటేనండి, సంక్రాంతి కాదని అంటుంది. ఎవరికో సంక్రాంతి, నీకెందుకమ్మా? ఆదివారం ప్రార్థన మానేసుడు క్రైస్తవుడు అండి, లోకాచారాలు పాటించేవాడు క్రైస్తవుడు అండి, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టేవాడు క్రైస్తవుడా? మరి ఎవరు క్రైస్తవులు ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు అన్యుడికి మీ పక్కన ఫ్రెండ్కి నీకు తేడా ఏంటి? వాళ్ళు అటు వెళ్తారండి, మేము అటు వెళ్ళమండి. వాళ్ళు అయితే తింటారండి, మేము తినమండి. ఈ ఇచ్చిన సలివిడిచ్చిన 9 శ్రీమంతం కూడా చేసేస్తారు మన వాళ్ళు. శ్రీమంతాలు ఆకు ఒక్కలు అన్నీ పెట్టి ఒక ఆమె చూసేలే 2 క్యాన్లు పంచుతుంది. సలివిడి ఆకు ఒక్క ఎన్ని పంచుతుంది ఒక ఆమె ఇంటికి వెళ్ళి. అమ్మా ఏంటమ్మా? శ్రీమంతం జరుగుతుంది ఇస్తున్నాం. సెలివిడు ఆ సలివిడు ఆకు ఒక్క మళ్ళీ క్రీడే ఉంటాయిగా అన్ని పంచు. ఏమవరు ఆదివారం పాట పాడే విశ్వాసం, మళ్ళీ ఆదివారం బాప్తిజం తీసుకునే విశ్వాసం. నువ్వు తీసుకోమని చెప్పలేవు. మాకు రామరపల్లి ఇదివరకు మా రామరపల్లి ఇదివరకు అక్కడ ఏ పుష్పలంకయ్య ఏ మెచ్చుర్మాక ఏ అందరూ చెప్తారు, అందరూ పిలుస్తారు. మేము ఇప్పుడు వచ్చి అక్కడికి దాదాపు వెళ్ళి 5 సంవత్సరాలు ఎందుకంటే మొన్న వచ్చాను. ఇప్పుడు వచ్చి ఒక్క ఫంక్షన్ కూడా వెళ్ళాం మేము. అసలు ఒక్క మెచ్యూర్ ఫంక్షన్కి ఏంటి దినం ఏంటి పెద్ద దేనికి వెళ్ళాం మేము. అసలు రాకపోతే వండుకుంటారు, వీళ్ళు రాకపోతే మనం వెళ్ళకూడదు కదా వాటికి. మరి క్రైస్తవులు అంటే వాళ్ళే కదా మరి. హల్లెలూయా. అందుకే ఈ లోక పద్ధతులు మనం ఏం చేయకూడదు, పాటించకూడదు, ఆచరించకూడదు. పెళ్ళికి వెళ్ళామా, అమ్మా మన మంగళసూత్రాలు కట్టకూడదు కదా. మీకు విషయం తెలుసండి, ఈ భారతదేశం సాంప్రదాయం అంటారు అంటే షోకి బ్యాచ్ అంట. భారతదేశం కట్టి మీరు అదర్ కంట్రీస్ చూడండి, ఎక్కడ కూడా తాళిబొట్టి కట్టుకోరు. మీకు దాని గురించి వివరం చెప్తా, ఈ పరిశుద్ధాత్మ గుడిలో చెప్తాను. లైవ్ ఉందిగా చెప్తే బాగోదు. ఆ మంగళసూత్రాలు 2 ఉంటాయి, ఆ 2 ఏమో చెప్తా మీకు. నేను కట్టేసిన అవుతాం చెప్తాను, ఆయన లేకపోతే చెప్తేనే తెలియాలి మీకు అవన్నీ. మనం మంగళసూత్రాలు కట్టకూడదు, మనం పసుపులు రాసుకోకూడదు, మనం తోరణాలు పెట్టుకోకూడదు, మనం ముహూర్తాలు చూడకూడదు, మనం నలుగులు వేయకూడదు ఇంటి ముందు. మన జయరాజ్ గారిలో వాళ్ళ చెల్లి గారి పెళ్లి జరిగింది, పిలిచారు సంఘస్థులంటే అండి, కొంచెం కూర్చోబెడదామండి, కూర్చోబెట్టి మామూలుగా చీర పెట్టి ఆకు ఒక్క పెడదామండి అన్నారు. మీరు సంఘానికి రాకపోయినా పర్లేదండి అన్నారు. ఏమేమి పాటించి వెళ్ళిపోయినా తిని ఆమె వచ్చినట్టు వచ్చింది సంఘానికి. కూర్చోబెట్టడం ఏంటి, చీర పెట్టడం ఏంటి, గిఫ్ట్గా ఇచ్చేసారు. ఈ పెళ్ళిలో ఇచ్చేసారు గిఫ్ట్ ఏంటి. అంతే వాళ్ళు ముహూర్తాలు కానీ ఏం చేయాలి అంతే. ఈరోజు రేపు పెళ్ళండి అంతే. ముందు రోజు చేస్తారు కదా రింగ్స్ మార్క్స్ ఏమంటారు దాన్ని, ఎంగేజ్మెంట్. నేనే వెళ్ళాను అక్కడికి, వాక్యం చెప్పే ముందు అంతే. ఏ హడావు లేదు, మళ్ళీ మేళాలు డ్యాన్సులు గోళ్ళు మనం చేయకూడదు.
ఒంటి నిండా బంగారు, ఏమో ఒక అమ్మోరు. పెళ్లిలో చూస్తాం పెద్దమ్మోరు, ఆమె ఏమో చిన్నమ్మోరు, ఆమె అమ్మోరు తల్లి ఏమో కూతురు. బంగారాలు వడ్డానాలు అన్నీ ఏమో చేయొచ్చు పూజలు. కానీ ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. సరిపోదు, ఇక్కడ అక్కడ ఏలాడితే నాకు అనిపించింది కోసుకుపోతే బాగుంది అనిపించింది. కోసుకుపోవట్లా జనాలకి. అబ్బాయిలు రింగులు, మెల్లో గోల్డ్ చైన్లు. అసహ్యం రావాలి. ఎవరికి అసహ్యం వచ్చింది? క్రైస్తవులకు అసహ్యం వచ్చింది. క్రీస్తుని చూపించేవాడికి అసహ్యం వచ్చింది. అన్ని పాటించేత నేను క్రైస్తవుని, అన్ని పాటించేత వాళ్ళ ప్రభుత్వాలు. తర్వాత రోజు మళ్ళా ఇంకో దానికి పిలిచారు. మళ్ళీ తర్వాత చేస్తారు కదా, వెడ్డింగ్ ఫంక్షన్ ఏదో చేసారు. తర్వాత మళ్ళీ దానికి అక్కడ కూడా వర్తమానం చెప్పాం, రిసెప్షన్ కనుకుంటా. మళ్ళీ అప్పుడు కూడా వాక్యం చెప్పాం. పిల్లేమో వాళ్ళ అక్క బందర్ దగ్గర ఎక్కడో చేసారు, ఆ పేరు నాకు అంత గుర్తు రాదు. చేసారు పెళ్ళి 2 బస్సులు పెట్టారంట వాళ్ళు. గుడిబేడ అట 2 బస్సులు పెట్టారు. మమ్మల్ని రమ్మంటారు. మనకు అప్పుడు మీటింగ్ కదా, అందుకే రాలేకపోయాం. అక్కడ అన్నారంట ఆ పాస్టర్ గారు, వాళ్ళ నాన్న భయంకరం వ్యక్తి. అయితే పెళ్ళి కొడుకు వాళ్ళ నాన్న అన్నాడంట, అయ్యా పాస్టర్ గారండి, తాలిబొట్టు వద్దన్నారు కదా, మా మెల్లో నెక్లెస్ లాగా వేస్తామండి, గోల్డ్ది బంగారంది నెక్లెస్ లాగా వేసి మళ్ళీ లింక్ ఉంటుందండి, ఆ లింక్లా పెట్టుకుంటామన్నా. నేను అప్పుడు సౌత్ ఇండియాలో ఉన్నారు అప్పుడు వీళ్ళు, వాళ్ళ జయరాజ్ గారు వచ్చి ఇంటికి వెళ్ళి ఫోన్ చేశారు. పాస్టర్ గారంటే మేము ముందే చెప్పాం కదా, మేము గోల్డ్ కానీ ఏ వస్తువు మనం వేయకూడదు, అవి ఏం లేదండి, జస్ట్ రింగ్ పెట్టి వదిలేసేదంతా. అదేంటండి అలా అంటే, మీకు ముందే మాకు పని చేయండి, పెళ్ళికి మా సంఘం రాదు, మేము మా చెల్లించి పంపిస్తాము, ఇది పెళ్ళంతా జరిగించుకొని మళ్ళీ రిటర్న్ పంపించండి అని చెప్పి. మేము ఎవరు మా సంఘం రోజు అక్కడికి మేము పోతే అక్కడ నిలబడేది. దేనికి వెళ్తున్నాం అర్థం చేసుకోండి, ఏటికి వెళ్తున్నాం అర్థం చేసుకోండి. అన్నీ మనవి కాదు, అన్నీ తినేయటం కాదు, అన్నీ పప్పులు వేసుకోవటం కాదు. స్వీట్ కలపడం అంటే స్వీట్లు ఎక్కడ దొరకవా? ఇంకా లోకాచారాలు వదిలేయాలి, లోక పద్ధతులు పాటించకూడదు, లోకం నడుచుకుంటూ మనం నడుచుకోకూడదు. మరి క్రైస్తవులు అంటే వాళ్ళే. అతను ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు ఎవరు? క్రైస్తవులు. మాట తప్పుడు క్రైస్తవులు నిలబడిపోతారు. అందుకే ఆ దైవజన పాట రాశాడుగా, క్రైస్తవుడా సైనికుడా బలవంతుడా పరిశుద్ధుడా కదలిరావోయ నీవు కదలిరా, కదలిరావోయ నీవు కదలిరా, సిద్ధాంతపు గడుపుముకిరా, సాంగులనే మెండులు దిగిరా. చెప్పండి అందరూ, సిద్ధాంతపు గట్టు దుమిగిరా. ఆరోసారి సిద్ధాంతపు గట్టు అంటే దుమికి రావాలంట, దూకాలి. ఏంటి దూకాలి? నలుగురు దూకాలి, దూకుదు. గోరింటాకులు దూకాలి, ఏమో దూకుదు, దూకి రావాలి. మూలాలు, ఈ మూలాలు మనం పాటించకూడదు. మేము రోజమ్మని గారు దగ్గర ఉంటారు, వాళ్ళ ఇల్లు శంకుస్థాపన చేయడానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక ఆయన అన్నాడు, ఆయన ఆ వీసైన మూల తీయండి, వీసైన మూలనే తీస్తేనే కలిసి వచ్చింది, అంటే బాత్రూమ్ కొట్టాలి, తురుపు బొమ్మ అన్నాడు. కాదండి, ఇటు దానికి ఆపోజిట్ తీర్థం తీపిచ్చి కొంట నేను ఆయిల్ పోసి ప్రార్థన చేసి వచ్చాను. ఇప్పుడు బాగానే ఉన్నారు వాళ్ళు, మరి వాళ్ళకేమైంది మరి? అమ్మ ఈ మూల బీరువాళ్ళు ఎట్టకూడదండి, ఈ మూల వాళ్ళు కూర్చోకూడదండి, తలెట్టి ఎట్టకూడదండి, మరి అన్ని ఆచారాలే. మరి సిద్ధాంతపు గట్టు దుమిగిరా, సాకులనే మెంటులు దిగిరా, సిద్ధాంతపు గట్టు దుమిగిరా, సాకులనే మెంటులు దిగిరా. నీ లెబెనోయేలు నీ పేరే ఇశ్రాయేలు, నీ లెబెనోయేలు నీ పేరే. ఓ క్రైస్తవుడా సైనికుడా
పరిశుద్ధుడా, కదలిరాబోయ నీవు కదలిరా, కదలిరాబోయ నీవు కదలిరా. జాలరి మనుషుల పట్టు జాలరి, ఆత్మల కాయు కాపరి, అమృతమందించే ఆచారి, ఇసుకై జీవించే పూజారి. హల్లెలూయా. కాబట్టి దేవుడు పెట్టారా అలా జీవించాలి. చూడండి, ఇంకో వాక్యం చెప్పి ముగిస్తారు. 1 తిమోతి 2:9. వాక్యం నాతో దేవుడు మాట్లాడుతున్నాడని నా గురించి ఏం మాట్లాడతాను? హల్లు చెప్పండి. అమ్మో, ఇంత కఠినంగా ఉంటే ఏడుంటాం లేదు, రేపు నుంచి రావులే సెలవు తీసుకున్నాను. హల్లు చెప్పండి. దేవునికి ఇస్తాం. 1 తిమోతి రాసిన పత్రిక 2:9. 1 తిమోతి 2:9. మరియు అమ్మ, స్త్రీలందరూ వినండి. అంటే పురుషులు ఏమొద్దని కాదు, పురుషులు కూడా వినండి. మరియు స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి, అమ్మ తగు మాత్రపు వస్త్రాలు వేసుకోవాలంట. క్రైస్తవులు ఎవరో తెలుసా? తగు మాత్రం వస్త్రాలు వేసుకో. మాకెందుకు లేదు, కప్పుకోవడానికి కదండి. అంత 1500 బట్టలు ఎందుకండి? 2000 ఒక్కొక్కరు 2000 షర్ట్ కొనుక్కుంటారా? ఒకవేళ మనం ఎంత షర్ట్ అంటే 2000 టీ షర్ట్ అంట, 1800 షర్ట్ అంట. కప్పుకోవడం ఒక 400 300 చాలండి. ఎందుకండి? తగు మాత్రపు వస్త్రాలు, తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను. అమ్మా, బంగారం వింటున్నారా? బంగారం ఇంట్లో ఉంటాయి కదా, మీ బంగారం ఇంట్లో బంగారాలు. బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను. అంటే అర్థమేంటి? అలంకరించుకోమనా? అర్థమేంటి చెప్పండి గట్టిగా. పర్లేదు, అలంకరించుకోనక. రేపు నీ పెళ్ళికి చూడాలి మరి, అట్లుంటుందో మరి. ఆయన పెళ్ళికి, ఇస్సాక్ గారు మీ పెళ్ళికి. హల్లెలూయా. బంగారాలు ముత్యాలు వెలగల డబ్బులు ఎంతంత లక్షలు పెడుతున్నారండి. అలంకరించుకోనక దైవభక్తి గలవారు అని చెప్పుకునే స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత తమ్ముడు తాము అలంకరించుకొనగలను. హల్లెలూయా. దైవభక్తి గల స్త్రీలని ఎలా చూపించాలో తెలిసింది, మన వస్త్రాలను చూపించాలి. పాస్టర్ గారు జీన్స్ ప్యాంట్ వేసి, కొత్త కుర్రలు జీన్స్ ప్యాంట్ వేసుకురాలప్పుడు పాస్టర్ గారు ఎరబోసుకొచ్చింది అనుకోండి, విశ్వాసులు ఏం చేస్తారు అప్పుడు? ఎరబోసుకురారా? పాస్టర్ గారు మల్లెపూలు పెట్టుకుంది అనుకోండి, మోరంత మల్లెపూలు, విశ్వాసులు పెట్టుకురారా? పాస్టర్ గారు ఈ కటింగ్ అంతా తీసేశారు, ఒక స్టైల్ అనుకో, విశ్వాసులు ఏమనుకుంటారు? యూత్ పిల్లలు, మా పాస్టర్ గారు చేస్తున్నారు, మీకేం తెలుసు? ఆ కటింగ్ షాప్లోకి వెళ్ళి ఇది తీసేయి, ఇది పెట్టి అంటాడు. మరి ఏంటి మరి అండి? లోకాచారాలు కాదా మరి? పాస్టర్ గారు 11 గంటలకు వచ్చాడు అనుకోండి, విశ్వాసం ఎన్ని గంటలకు వస్తారు? పాస్టర్ గారు 11కి వచ్చాడు. ఎందుకు అంత హాడావిడి? ఆయన వచ్చేది 11కి, 11:30 వచ్చి ఇంకా పాటలే పాడతారు అక్కడ. మరి ఉద్యోగానికి అయితే, డ్యూటీకి అయితే 8కి క్యాష్ పట్టుకొని పోతావు, 9కే స్నానంలోకి వెళ్ళిపోతావు. అప్పుడు మా తాయన ఏమంటావు? ఈయన దేవుడు లేడుగా, పాస్టర్ ఒక మాట అట్లా వదిలేస్తాడు అంతే. మరి భయం ఏది? దేవునికి స్తోత్రం కలుగును గాక. తగు మాత్రం వస్త్రాలు వేసుకోవాలండి, వెలగల. కొంతమంది ఇక్కడ రింగులు, చెవులు రింగులు, ఇక్కడ రింగులు. నేను పెట్టుకుంటామో మనం అసలు? మనకెందుకండి? నిజమైన క్రైస్తవులు వాక్యాన్ని అనుసరించి ఎందుకు చచ్చిపోయేటప్పుడు ఏం వస్తాయి మనతో, ఎన్ని మాకెందుకు అసలు అనుకుంటారు. తక్కువ ఆచరించేవాళ్ళు. తర్వాత
చదవండి ఇంకో వాక్యం, యెహెజ్కేలు 8:17-18. యెహెజ్కేలు 8వ అధ్యాయం 17వ వచనం. పేజ్ నెంబర్ 692. మహాభక్తులు కొత్త నిబంధనలు ఎదుగుతున్నారు, పాత నిబంధన. యెహెజ్కేలు పుస్తకం 8వ అధ్యాయం 17వ వాక్యం. అందరు చదవాలి, చూడాలి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, అమ్మో ప్రభు అంటున్నాడు, నీవు చూచితివే. అమ్మో అందరేనండి, నీవు చూచితివే అని అందరూ అన్ని కొంచెం గట్టిగా, నీవు చూచితివే. ఏంటి చూచితో మీరండి ఇప్పుడు? యూదావారు ఇక్కడ చాలదా, వారు దేశమును బలాత్కారముతో నింపుచు నాకు కోపం పుట్టించుదురు. ఇప్పుడు చదవండి అయ్యా స్పష్టంగా. తీగ ముక్కునకు పెట్టుచు. హల్లెలూయా. దీనికి అర్థం చెప్పండి. తీగ ముక్కునకు అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? ఏంటో తెలుసా? ముక్కు పుడకలు. సరిగ్గా చదువు అర్థమైంది. తీగ ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపం పుట్టింతురు. ముక్కు పుడకలు ఉంది, కాళ్ళకు గజ్జలు పెట్టుకునేది, వడ్డానాల గురించి ఉంది, అన్నింటి చూపిస్తా చదవండి ఇప్పుడు ఆగండి. అందుకనే తీగ ముక్కునకు పెట్టు, దేవుడు కోపం వచ్చిందంట. చదువు, ఇంకా చదువమ్మ కింద. కాబట్టి అసలు కనికరం లేకయు చూపకయు క్రోధము నగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను. అమ్మో హల్లెలూయా. ఎంత బిగ్గరగా మొరపెట్టినను ఆలకించాలి. చూడండి మరి ఈ ఆచారాలు ఏంటి? తర్వాత చూడండి యెషయా గ్రంథం 3వ అధ్యాయం, యెషయా పుస్తకం 3వ అధ్యాయం. ఇది నేను చదువుతున్నా చూడండి స్పష్టంగా. అందరూ ఏలు పెట్టి చూడండి, నాతో పాటు చదువుకుంటారండి. 3వ అధ్యాయం 16వ వాక్యం నేను చదువుతున్నా చూడండి. అందరు చక్కగా వేలు పెట్టి, నాకంటే ముందు వెళ్ళిపోకుండా చక్కగా వేలు పెట్టి చూస్తా చూడండి. యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16వ వాక్యం. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సియోను కుమార్తెలు గర్విష్ఠురాండ్రై మెడచాచి నడుచుచు, ఓర చూపులు చూచుచు, కులుకుతో నడుచుచు. అబ్బా భలే ఉన్నాయి మాటలు కదండి. ఎన్ని సినిమా యాక్టర్ వాళ్ళే మరి తీసుకునేది. ఎక్కడ చల్లని తీసుకునేది? ఒక్క చూపుతో పడిపోయా నేను. ఏంటి ఎక్కడి పరమగీతంలో ఉంటాయి ఎన్ని. కులుకుతూ నడుచుచు తమ కాళ్ళ గజ్జలను మ్రోగించుచున్నారు. హల్లెలూయా. కాళ్ళ గజ్జలు గల్ 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 గల్. వచ్చిందనే గజ్జలు చెబుతున్నాయి. కాళ్ళ గజ్జలు, మెట్టులు. చదువు ఇంకా. కాబట్టి ప్రభు సియోను కుమార్తె నడినెత్తి బూడి చేయును యెహోవా వారి మానమును. చదవండి 18. ఆ దినమున యెహోవా గల్లు గల్లుమను వారి పాదమ భూషములను, సూర్యబింబ భూషములను, చంద్రవంక భూషములను, కర్ణ భూషములను, కడియములు. అబ్బాయిలు కడియాలు పెట్టుకున్న, అమ్మాయి గాజులు వేసుకుంటారుగా, వీళ్ళు కడియాలు. అమ్మాయిలు చౌరింగులుగా, వీళ్ళు కూడా పెట్టుకుంటారు ఈ మధ్య ఇక్కడ. 19వ వచనం. కర్ణ భూషములను, కడియములను, నాణ్యమైన ముసుకులను, కుళాయిలను, కాళ్ళ గొలుసులను, వడ్డానములు, అబ్బా పరిమళ ద్రవ్యపు భరిణలను, రక్షక రేఖలు, ఉంగరములు, ముగ్గు కమ్మలు, ఉత్సాహ వస్త్రములను, ఉత్రిలను, పైటలను, సంచులను, చేతి అద్దములను, సన్నపు నారతో చేసిన ముసుగులను, పాగాలను, సాలములను తీసివేయము. ఇంకా కింద చదివితే ఇంకా ఉండేది. ఎంత ఉంటాయో కింద చదవని ఇంటికి వెళ్ళి. ఇది మరి క్రైస్తవ జీవితం అంటే. ఇప్పుడు చెప్పండి, మనం క్రైస్తవులమా నకిలీ క్రైస్తవులమా? చెప్పండి. కొంతమంది చెప్పట్లా, అనుకుంటా ఒరిజినల్ క్రైస్తవులు అనుకుంటున్నారు.
నిజమైన క్రైస్తవునికి ఇన్స్టాగ్రామ్ అవసరం లేదండి. ఇన్స్టాగ్రామ్స్ అవసరం నిజమైన క్రైస్తవులు. ఇస్సాక్ గారు ఈ మధ్య పెడుతున్నారు పోస్టులు. మనకి ఇన్స్టాగ్రామ్లో ఎందుకండి? నిజమైన క్రైస్తవు వాట్సాప్ చాలనుకుంటాడు. సినిమా పోస్టులు పెడుతున్నారు ఈ మధ్య, సినిమా పాటలు చాలామంది. మరి క్రైస్తవులు అంటే వాళ్ళే మరి సైనికుడు. ఆలోచించాలి. ఈ నిర్ణయం ఏమి వద్దు. తెల్ల బట్టలు పద గుడికి పోదా, గుడికి రాలేదేంటి, గుడికి రాలేదేంటి, గుడికి రాలేదేంటి, అమ్మో గుడి, అమ్మో గుడి, అమ్మో గుడి అంటే గుడి, మా గుడి చేస్తున్నారు వచ్చి, మా గుడి కొడుతున్నారు వచ్చి. మార్చుకోవాలండి. ఎప్పుడండి పరలోకం పోయేది ఇలా అయితే? ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదు, ఏవి విడిచిపెట్టాలి. మన కోసం ఇన్స్టాగ్రామ్, మన కోసం ఎఫ్బీలు మనకు అవసరం అండి. ఏదవో చాలు, ఇక కొట్టిలు అనిష్టాలు చేసే డిలీట్ చేసేదంతే. ఇక మనకెందుకంటే అవి. క్రైస్తవుడు ఇంకో మాట చెప్తా చూడండి. 1 కొరింథీ 11:1. 1 కొరింథీ రాసిన పత్రిక 11:1 ముగించేసేస్తున్నది. ఊపిరి పీల్చుకోండి. 1 కొరింథీ రాసిన పత్రిక 11. పురుషులు చదవండి. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వాక్యం. నేను పేరు పెట్టుకొని చదవండి అక్కడ అందరు చక్కగా. 1 కొరింథీ రాసిన పత్రిక 11వ వాక్యం. నేను మీ పేరు పెట్టుకొని చదవండి అక్కడ. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును పోలి నడుచుకొనుడి. చాలమ్మా, మన పేరు పెట్టుకుని ఎక్కడైనా నడుచుకుంటే మంచిది అనిపించింది. ఏరియా క్రీస్తుని పోలి నడుచుకోవాలి, అప్పుడు ఎత్తలు నడుచుకుంటారు. నెంబర్ టూ క్రైస్తవులు అంటే ఎవరో తెలుసా? క్రీస్తుని పోలి నడిచేవాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొదటి మాట, క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తుని చూపించేవాడు. నెంబర్ 2, క్రైస్తవుడు అంటే ఎవరండి? క్రీస్తుని పోలి నడిచేవాడు. ఈయన మా నాన్న అంటే సరిపోదు, మా నాన్న పోలి నడవాలి నేను. అర్థమవుతుందా? క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటంటే నెంబర్ 1, క్రైస్తవుడు అనడానికి రుజువు ఏంటంటే నెంబర్ 1, అతడు క్రీస్తుని చూపిస్తాడు. నెంబర్ 2, క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. చెప్పండి అందరూ. నెంబర్ 1 ఏంటండి? క్రీస్తుని చూపిస్తాడు. నెంబర్ 2, క్రీస్తుని పోలి నడుస్తాడు. అందుకే దైవజన్ పాట రాశారుగా, నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నే నమ్మితి నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. క్రైస్తవులు ఎవరు అంటే క్రీస్తుని చూపించేవాడు, క్రీస్తుని పోలి నడిచేవాడు. వీళ్ళే క్రైస్తవులు, వీళ్ళేనండి క్రైస్తవులు. ఇతను ఇతరులో క్రీస్తుని చూపిస్తాడు, ఇతను క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. ఇతని నిజమైన క్రైస్తవుడు, నిజమైన క్రిస్టియన్. లోకాచారాలు, పద్ధతులు అన్నిటిని విడిచిపెట్టేసేస్తాడు నిజమైన క్రైస్తవుడు. రాజీ పడడు, కాంప్రమైజ్ అవ్వడు, తగ్గేది మేము రామని చెప్పగలుగుతాడు నిజమైన క్రైస్తవుడు. మేము దేనికి రామండి, మేము పాటించమండి, అవి చెయ్యమండి, మేము మాట్లాడమండి, మేము డిలీట్ చేసేస్తామండి. మేము ఎందుకంటే మేము నిజమైన క్రైస్తవులము. మేము వేలే అనుసరించమండి, మేము లోకాన్ని. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము. నిజమైన క్రైస్తవులు ఎవరు అంటే యేసుని పోలి నడుచుకుంటారు. వీళ్ళని పోలి, చుట్టాలని పోలి, వాళ్ళని పోలి, వీళ్ళని పోలి నడుచుకోరు. మాదిరి ఎవరు అంటే దేవుడు, తర్వాత దైవజనుడు. హల్లెలూయా. దేవుని పోలి నడుచుకోవాలి. యేసయ్య ఎలా పోలి నడుచుకున్నారు? వాక్యం చదువుతాడు. కాబట్టి ఈరోజు నీవు క్రైస్తవుడు ఒకసారి కళ్ళు తెరుచుకో. క్రైస్తవుడు ఎవరు అంటే నెంబర్ 1, క్రీస్తుని చూపిస్తాడు. నెంబర్ 2,
క్రీస్తుని పోలి నడుచుకుంటాడు. ఈ రెండు మనలో లేవు అంటే నువ్వు నకిలీ క్రీస్తు. సరి చేసుకుందాం. ఈ పరిశుద్ధమైన వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరూ మోకరిద్దాం.